యేసుక్రీస్తు వారి నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. మరొక దినంలో ఈ రాత్రి రీతిగా కూడడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాతి దేవుణ్ణి స్తుతిస్తా మరొక పర్యాయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిన్నటి దినము నినివే పట్టణస్థుల గురించి మాట్లాడుకుంటూ వారు దేవుని పట్ల ఎలా ఉన్నారు అనే విషయాన్ని మనం అధ్యయనం చేస్తూ వస్తున్నాం. మొదటిగా వారు దేవుని మాట విన్నారు. ఎలా విన్నారని 3 విషయాలుగా మనం మాట్లాడుకున్నాం నిన్న. మరొక పర్యాయం అదే గ్రంథం నుంచి మరొక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యోనా గ్రంథం 3వ అధ్యాయము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోని పట్ట కట్టుకొనిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నినివే పట్టణస్థులు ఇక్కడ మనం నిన్న చదివిన విధంగా మరొక విషయాన్ని చదువుతున్నాం. ఇక్కడ నినివే పట్టణస్థులు నిన్న మనం చదువుకున్న మాట, దేవుని మాట విన్నారు. ఎలా విన్నారు? జాగ్రత్తగా విన్నారు. 2వది శ్రద్ధగా విన్నారు. 3వది లక్ష్యముంచి విన్నారు. ఈరోజు మరొక విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఏంటంటే ఇక్కడ మొదటగా మనం చదివిన మాట, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసము ఉంచారు. నినివే పట్టణస్థులు దేవుని యందు ఏముంచారు? విశ్వాసం ఉంచారు. మొదటిగా మాట విన్నారు. 2వది విశ్వాసం ఉంచారు. విశ్వాసము అనగా నమ్మకము. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకము. విశ్వాసము లేకుండా ఎవరు కూడా విధేయులు అవ్వరని వాక్యం చెబుతా ఉంది. విశ్వాసం లేకుండా ఎవరు దేవునికి విధేయులు కారు. విశ్వాసం ఉంటేనే దేవునికి విధేయులు అవుతాం. విశ్వాసం లేకుండా మనం ఏ పని కూడా చేయలేం. వాక్యంలో దేవుడు చెప్పాడు, ఏమన్నా తెలుసా? మీరు విశ్వాసము ఆవగింజంత ఉంటే ఇదిగో కొండలను సైతము మీరు కదిలింపగలరు అని చెప్పాడు. కొండలను సైతం కదిలింపగలిగిన విశ్వాసం ఎంత ఉండాలంట? ఆవగింజంత. ఆవగింజంత ఆవగింజంత విశ్వాసం ఉన్న కొండలను సైతం పెగిలించగలమైతే, ఈరోజు నేను అడుగుతున్నాను, మన విశ్వాసం ఆవగింజంత కూడా లేదా? మన విశ్వాసం ఆవగింజంత కూడా లేదా? ఆవగింజంత విశ్వాసం ఉంటేనే కొండల్ని కదిలించగలిగితే మరి మన విశ్వాసం ఆవగింజంత కూడా లేదా? బైబిల్ ప్రకారంగానే మాట్లాడుకుందాం. విశ్వాసం ద్వారా అనేకమైన కార్యాలు జరుగుతాయని బైబిల్ వాక్యం సెలవిస్తా ఉంది. విశ్వాసం ద్వారా దేవుడు మన పట్ల అనేకమైన అద్భుతాలు చేస్తాడని వాక్యం సెలవిస్తా ఉంది. ఏమండి? విశ్వాసం ద్వారా అనేకమైన అద్భుతాలు జరిగినట్లుగా బైబిల్ లేఖనాల్లో మనం చూడవచ్చు. విశ్వాసం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా దేవుని వైపు మళ్లించబడినట్లుగా మనం చూడవచ్చు. విశ్వాసం అన్నది ఒక విశ్వాసికి ఎంత గొప్పదో తెలుసా అండి? విశ్వాసము అన్నది ఒక విశ్వాసికి చాలా విలువైనది, అతి ప్రాముఖ్యమైన విషయం. విశ్వాసం దేవుని మీద లేకుండా నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, నేను దేవుణ్ణిలో ఉన్నాను అని చెబుతున్నామంటే అది ఖచ్చితంగా అబద్ధం. అదేనండి, అబద్ధం. మనకి విశ్వాసం ప్రతి దాని మీద ఉండాలి. విశ్వాసం ప్రతి దాని మీద ఉండాలి. మన విశ్వాసమే మనల్ని నడిపిస్తూ ఉంటుంది. మన విశ్వాసమే మనల్ని బ్రతికిస్తుంది. మన విశ్వాసమే మన జీవితాలకు విజయాన్ని ఇస్తుంది.
విశ్వాసం లేకుండా నేను అనారోగ్యంతో ఉన్నాను అని చెప్పిన ఉపయోగం ఉండదు. నా అనారోగ్యాన్ని దేవుడు తీస్తాడు, నా అనారోగ్యాన్ని దేవుడు నయం చేస్తాడు, నా వ్యాధిని దేవుడు తీర్చగలడు, నా జీవితాన్ని దేవుడు బాగు చేయగలడు అని విశ్వాసం లేకుండా పలికితే ఖచ్చితంగా అద్భుతాలు జరగవు. ఎప్పుడు అద్భుతాలు జరుగుతాయనంటే విశ్వసించాలి. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక రోగం కలిగిన వ్యక్తి వచ్చాడు. వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు అడిగిన మాట ఏంటో తెలుసా? నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నీవు నమ్మాలి. విశ్వాసం అంటే ఏమని చెప్పుకున్నాం? నమ్మకం. మనం ముందుగా నమ్మాలి. యేసుక్రీస్తు వారు ఎవరు అద్భుతాలు చేయమన్నా మీరు నమ్ముతున్నారా అని అడిగాడు. నమ్మితేనే ఏ కార్యమైనా జరుగుతుంది. నినివే పట్టణస్థుల దగ్గర ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాం ఈరోజు. ఏంటనుకుంటున్నారు? వారందరూ కూడా యోనా చెప్పిన మాట మీద నమ్మకం ఉంచారు. దేవుడు ఈ పట్టణాన్ని నాశనం కాకుండా, ఈ పట్టణాన్ని అంతము చేయకుండా తన దయను మీపై చూపుతాడు అని అంటే వారందరూ ఆ మాటను నమ్మారు. ఈరోజు నా సంగమా మీకు చెబుతున్నాను, మనం దేవుని మాట నమ్మాలి. దేవుడు ఏదైనా ఒక కార్యక్రమం మన జీవితాల్లో జరిగిస్తాడు. దేవుడు ఒక పని నా జీవితంలో జరిగిస్తాడు. ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు మొదట నువ్వు నమ్మాలి. ప్రార్థన చేయమన్నప్పుడే నువ్వు నమ్మాలి. నేను ప్రార్థన అవసరతను కోరుతున్నానంటే ఖచ్చితంగా ఏంటి? నా విశ్వాసం ఏంటి? దేవుడు ఖచ్చితంగా ఆ పని జరిగిస్తాడు. నేను ప్రార్థన అవసరత కోరిన వెంటనే దేవుడు జరిగిస్తాడు. ఇది మనం నమ్మాలి. మనం నమ్మకుండా ఇతరులను ప్రార్థన అవసరతలు అడిగినా, సంఘంలో చెప్పినా అది నిష్ప్రయోజనంగా మారిపోతుంది. ప్రయోజనం ఉండదు. ప్రయోజనకరంగా మారేదేంటి అని అంటే మనం విశ్వసించి పలకాలి. ఈరోజు ఏ మాట పలికినా, ఇదిగో చదువులు రాస్తున్నారు పిల్లలు, చదువుల్లో మంచి మార్కులు రావాలి, నువ్వు విశ్వసించాలి. నా బిడ్డ 100కు 100% ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవుతుంది, ఫస్ట్ ర్యాంక్ తో పాస్ అవుతుంది. నువ్వు నమ్మాలి. ముందు నీ బిడ్డను నువ్వు నమ్మాలి. నీలో నమ్మకం లేకుండా ఇతరులను నువ్వు నమ్మకం ఉంచండి, నేను అద్భుతాలు, నా విషయంలో అద్భుతాలు జరుగుతాయి, నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతానంటే అది నిష్ప్రయోజనం. ముందు నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మాలి. దేవుడు నీ పట్ల అద్భుతాన్ని జరిగించాలని ముందెవరు నమ్మాలి? నువ్వు నమ్మాలి. నీ పట్ల కార్యము చేయగలనని ఎవరు నమ్మాలి? నువ్వు నమ్మాలి. ఇదిగో యోనా చెప్పినప్పుడు నినివే పట్టణస్థులు విశ్వాసం ఉంచిన నినివే పట్టణస్థులు చేసిన పని ఏంటో తెలుసా? వారందరూ ఉపవాసం ఉన్నారు. ఈరోజు ఉపవాస దినాలు ప్రకటించుకోవడం కాదు, ఉపవాస దినాలు మనం చేయడం కాదు. ముందు నమ్ముతున్నామా? మనం దేవుని పట్ల ఏ పని అయితే, నేను మొన్న చెప్పాను చూసారని పదే చెప్తున్నాను, మీరు మీ యొక్క సమస్య ఏదైనా కావచ్చు, దాని మీద దేవుడి పని నా పట్ల చేయగలడు. నేను విశ్వసిస్తున్నాను. ఇన్ని దినాలు నేను ఉపవాసం ఉండడానికి గల కారణం నా దేవునికి తెలుసు. ఎందుకో తెలుసా? నా దేవుడు నా పట్ల ఈ పని చేయగలడు, నా సమస్యను తీర్చగలడు. నా అంతరంగం ఎరిగిన దేవుడు నేనున్న ఉపవాసాన్ని బట్టి లేదా నా సమస్యను బట్టి నేను ఉంటున్నానన్న విషయం నా దేవునికి తెలిసినట్లయితే నా దేవుడు ఖచ్చితంగా ఆ సమస్య రూపాన్ని మారుస్తాడు. లేవలేని స్థితిలో ఉన్నా కూడా మన దేవుడు లేపగలడండి. దేవునికి స్తోత్రం. లేవని పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు లేపగలడు. ఒక యవనస్తుడు ఒక రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తాను అని అడిగితే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? అయితే సరే, ముందు ఒక పని చేస్తావా అని అడిగితే, ఏంటి ప్రభువా అన్నాడు. ఇదిగో నీ దగ్గర ఉన్న ధనాన్ని బేదలకు పంచే. ఆ యవనస్తుడు ధనవంతుడు, మిగిలిన ఆస్తి గలవాడు. ఆ ఆస్తిని బట్టి అతడు వెనుదిరిగిపోయాడు. ఈరోజు మనం వెనుదిరగడానికి, క్రీస్తుని విడిచి వెనుదిరగడానికి రావడం బాగానే వస్తున్నాం. యేసు దగ్గరికి విశ్వసించాం.
యేసు అద్భుతాలు చేస్తాడని, యేసు గొప్పవాడని, యేసు నా రక్షణకు కారకుడని, నన్ను స్వర్గానికి తీసుకువెళ్ళడానికి ఆయన మాత్రమే మార్గం అని విశ్వాసం ఉంచాం. అది సరిపోతుందా యేసుని వెంబడించడానికి? చిన్న చిన్న లోపాలు. దేవుడు నా పట్ల ప్రతి పని చేయగలడు, దేవుడు నా పట్ల అద్భుతాలు చేయగలడు అని విశ్వాసం ఉంచుతున్నామా? యేసుని నమ్మితే సరిపోదు. చాలా మంది అంటారు యేసుని నమ్మితే చాలని. యేసుని నమ్మితే సరిపోదు, ఆయన వెంబడి రావాలి. ధనవంతుడు యేసుని నమ్మే వచ్చాడు కదండి. రాత్రిపూట రావడానికి గల కారణం ఏంటి? ఆ ధనవంతుడు యవనస్తుడిగా ఉండి యేసు దగ్గరికి వచ్చి అడిగిందంటే తెలుసా, నేను నిన్ను వెంబడిస్తాను అంటే నమ్మాడా నమ్మలేదా? నమ్మాడు. నేను నిన్ను వెంబడిస్తానంటే యేసు చెప్పిన మాట ఏంటి? నువ్వు నన్ను వెంబడించాలనంటే ముందు నీ దగ్గర ఉన్న ధనాన్నంతా పంచాలి. ఈరోజు యేసుని వెంబడించకుండా లేదా యేసు మీద ఆధారపడకుండా జరిగిస్తున్న కార్యక్రమాలు ఏంటో మనకు తెలుసు. మనం యేసుని వెంబడించకుండా యేసు మీద ఆధారపడకుండా అడ్డుపడుతున్న ఆ అడ్డుబండ్లన్నీ మనకు తెలుసు. అది మన నోరు కావచ్చు, ఏమండి, అది నా నోరు కావచ్చు, లేదా నా చేతులు కావచ్చు, లేదా నా హృదయం కావచ్చు, లేదా నా బంధువులు కావచ్చు, నా స్నేహితులు కావచ్చు. నా వారే అడ్డంకులుగా మారచ్చు. ఏదైనప్పటికీ కూడా నేను ఒకటే విశ్వసిస్తున్నాను, ఏంటది? యేసు నా పట్ల అద్భుతాన్ని చేయగలడు. నేను యేసుని వెంబడించాలంటే ఈ అడ్డుమండ్లన్నింటినీ తొలగించాలి. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? ముందుగా నేనేమన్నాను? నా చేతులు కావచ్చు, నా నోరు కావచ్చు, నా హృదయం కూడా కావచ్చు. యేసయ్య అన్నాడు, ఏమన్నా తెలుసా? యేసయ్య అన్నాడు, ఇదిగో నీ కన్ను నిన్ను అభ్యంతర పెడితే ముందు దాన్ని పెరికి పాడేయి. ఎందుకో తెలుసా? 2 కళ్ళు ఉండి నరకానికి వెళ్ళిపోవడం కంటే ఒక కన్నుతోనైనా ఆయన ఇచ్చే రాజ్యానికి వెళ్ళడం మేలు. అలాంటప్పుడు మన నోరులే మనకి అడ్డుబండ్లుగా నిలబడితే, మన హృదయం మనకి అడ్డుబండ్లుగా నిలబడితే, మన బంధువులు మనకు అడ్డుబండ్లుగా నిలబడితే, మనం ఎన్ని కార్యక్రమాలు జరగాలనుకున్నా, ఎంత పెద్ద కార్యక్రమాన్నైనా లేదా ఎంత చిన్న కార్యక్రమాన్నైనా ప్రభువు ముందు పెట్టి అడిగితే ఈ అడ్డంకులన్నీ ఏం చేస్తున్నాయి తెలుసా? అడ్డుబండుగా నిలబడుతున్నాయి. మీరే చెప్పండి, ఒక పెద్ద గోడ కట్టి మీరు అవతల పక్క నిలబడి నేను మీకు కనిపిస్తున్నానా అంటే కనిపిస్తావా? కనబడం. ఎందుకని? ఈ గోడ అడ్డుంది కదా నువ్వు కనబడకుండా చేయడానికి. ఈ గోడ అవతల పక్క ఉన్నావు నువ్వు, అదే ఆ గోడ అవతల పక్క ఉంటే అందరికీ కనబడతావు. అప్పుడు అడిగావనుకోండి, నేను మీకు కనిపిస్తున్నానా అని. కనిపిస్తున్నావు. ఎలా కనిపిస్తున్నావు? నువ్వు ఎలా ఉన్నావో అలాగే కనిపిస్తున్నావు. ఎప్పుడు ఆ మాట? నువ్వు గోడ యువతల పక్క వచ్చి ఆ మనిషి ఎదుట ముందు అడిగావు. గోడ అవతల పక్కన అడిగామనుకోండి, నేను మీకు కనిపిస్తున్నానంటే లేదు, కనబడట్లేదు. నేను ఎలా ఉన్నాను అడిగితే కనబడకుండా ఎలా ఉన్నామని చెబుతాం. కాబట్టి ఏదైతే ఆ గోడ ఉందో ముందు ఆ గోడను కూల్చాలి. అవిశ్వాసిగా కాదు, విశ్వాసంతో పలకండి. ఏదైనా కూడా అది నీ బంధువు పట్లైనా, నీ కుటుంబం పట్లైనా, నీ భర్త పట్లైనా, నీ భార్య పట్లైనా విశ్వాసంతో పలకండి. దేవుడు నిన్ను నయం చేస్తాడు. అది అర్ధరాత్రి సమయంలోనైనా ఎవ్వరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. దేవుడు నయం చేయగలడు. అంతే అండి, సులువైన మార్గం. దేవుడు నా పక్షముగా అద్భుతం చేయగలడు. నేను విశ్వాసం నుంచి ప్రార్థన చేసుకుంటున్నాను. నా దేవుడు నా కుటుంబంలో ఈ రాత్రి అద్భుతం చేయగలడు. నా మీద నాకంటే నమ్మకం నా దేవుని మీద ఉంది. చాలా మంది అంటారు నా మీద నాకు నమ్మకం ఉంది. ఎందుకు? అప్పు తీసుకునేటప్పుడు మాట అంటామండి, నన్ను నమ్మండి అని అంటాం. మీ మీద నాకు నమ్మకం లేదా అని అన్నారు అనుకోండి, నన్ను ఒక్కసారి నమ్మండి, నా తల తాకట్టు పెట్టైనా నీ అప్పు తీర్చగలను అని అంటాం. ఎందుకని? నీ మీద నీకు అంత నమ్మకం, నువ్వు తీర్చగలవని. ఒక అప్పు చేసేటప్పుడు నా తల తాకట్టు పెట్టైనా సరే నీ అప్పు తీరుస్తాను. ఎందుకని? నేను మోసం చేసేవాడిని కాదండి, అందుకే ఈ మాట చెప్తున్నాను అంటారు. నిజం చెప్పండి, మన తలకు విలువ ఉంటుందా? చాలా సందర్భాల్లో ఈ మాట అంటాం కదా, నా తల తాకట్టు పెట్టైనా నేను అప్పు తీరుస్తాను అంటాం కదా. మన తలకు విలువ ఉంటుందా? విలువ ఉండదు. మనిషి చస్తే
రూపాయి కూడా పనికిరాంది ఈ దేహం. ఏది ఓ 2 రోజులు ఉంచుకోమని చూద్దాం ఎవరినైనా. మనం చచ్చిన తర్వాత నా కుటుంబమే అనుకోండి, నేను చనిపోయాను అనుకోండి, ఓ 2 రోజులు ఉంచుకుంటారా బెడ్రూమ్లో? చచ్చిన మరుక్షణం ఎక్కడ పెడతారు? బయట పెడతారు, బెడ్రూమ్లో పెడతారు. నన్ను ఇన్ని రోజులు రాజు బెడ్రూమ్లో పడుకునేవాడు, ఇప్పుడు రోడ్డు మీద పడుకోబెడితే ఏం బాగుంటుంది? ఎప్పుడు రాజుకి అలవాటు లేదు, బెడ్రూమ్లో 2 రోజులు పడుకోబెట్టి ఆ తర్వాత తీసుకెళ్ళి కప్పెడదామని అంటారా? లేదు, చచ్చిన మరుక్షణం బయట పెట్టాలి. అది మన విలువ. ఎవరు? కుటుంబస్తులే, మన బంధువులే. ఎక్కడ పెడతారు? రోడ్డు మీద. నీ విలువ ఎక్కడో తెలుసా? చస్తే రోడ్డు మీద. కానీ నా దేవుడు అంటున్నాడు, నువ్వు చచ్చినా కూడా నీ చావుకు విలువ రావాలంటే, నీ చావుకు విలువ రావాలంటే ముందు నన్ను వెంబడించు. ఒక విత్తనం బ్రతికున్నప్పుడు కాదు దాని విలువ, చస్తే విలువ వస్తుందని చెప్పాడు. మనం చస్తే విలువ ఎప్పుడు వస్తుందో తెలుసా? క్రీస్తునందు భక్తితో బ్రతికితే. విశ్వసించండి, ఈరోజు చెప్తున్నాను, విశ్వసించండి. మీరు ఏ పని జరగాలన్నా ఎవరి మీద ఆధారపడొద్దండి. మీ బంధువులు నిన్ను బయట పెట్టేసేవారు, మీ బంధువులు నిన్ను రోడ్డు మీద పెట్టేవారు, మీ బంధువులు నిన్ను రోడ్డు మీదకి ఎక్కించేసేవారు. నేను చెబుతున్నాను, నా యేసయ్య నిన్ను ఉన్నతమైన శిఖరాలకు నడిపిస్తాడు. మనల్ని నడిపించకపోవచ్చు. ఈరోజు మనం ఒక ఏమంటారు, ఒక లేమిలో బ్రతకొచ్చు, ఒక బేదరికంలో బ్రతకొచ్చు, లేదంటే ఏమీ లేకుండా బ్రతకొచ్చు. కానీ రేపటి మన తరం, నా యేసయ్య పట్ల మనం చూపిన భక్తి రేపటి మన తరానికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా చెప్తున్నానండి, మీరు చూపించిన క్రీస్తు పట్ల మీరు చూపించిన భక్తి నిరర్ధకము కాదు, రేపు మన తరానికి ఉపయోగపడుతుంది, మీ బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. నువ్వు చూపించిన భక్తి మీ బిడ్డల ఉన్నతమైన జీవితాలకు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు విశ్వసించండి క్రీస్తు పట్ల. నా విశ్వాసం వ్యర్థం కాదు, నా విశ్వాసం ఎప్పుడు వ్యర్థం కాదు. చాలా సందర్భాల్లో అర్ధరాత్రి సమయంలో ఏదైనా ఒక ఇబ్బంది ఏర్పడింది అనుకోండి, ఆ ఇబ్బంది కలిగినప్పుడు మనం ఎవరిని లేపాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? తడుముకుంటాం, చూశారు కదండి. మీరు చెప్పండి, తడుముకోకుండా నేను ముందు ప్రభు దగ్గరికి వస్తాను. నేను చెప్తున్నానండి, నా జీవితంలో ఏదైనా ఒకసారి అర్ధరాత్రి సమయంలో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడితే ముందు నేను ఎప్పుడు తడుముకోలేదండి, ఎవరి వైపు తడుముకోలేదు. మొట్టమొదట మోకాళ్ళేసి ప్రార్థన చేయడమే నాకు తెలుసు. నేను రక్షణ తీసుకొని దేవుళ్ళ అనుభవాన్ని సంపాదించుకున్న తర్వాత ఇప్పటి వరకు కూడా ఏనాడు మనుషుల మీద ఎప్పుడు కూడా అర్ధరాత్రి సమయంలో ఆధారపడలేదు. ముందు నా దేవుడు ఖచ్చితంగా మన సమస్య రూపాన్ని మార్చగలడు. ఆయన మన సమస్య రూపాన్ని మార్చగలడు. చెప్పండి, మీ కన్నీళ్ళు మీకు తెలుసా? మీ బంధువులకు తెలుసా? మీకే తెలుసు. మీరు కార్చిన కన్నీళ్లు మనకు మాత్రమే తెలుసు. చెబుతున్నాను, విశ్వసించి పలకాలి. పలికిన ప్రతి మాట విశ్వసించి పలకండి. నా దేవుడు ఖచ్చితంగా ఆ విశ్వసించి పలికిన మాటను బట్టి నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. ఇదిగో నినివే పట్టణస్థులందరూ చూడండి, ఉపవాసం ఉండడానికి ముందు విశ్వసించారు. దేవుడు మన పట్ల కనికరం చూపుతాడు. నాశనం చేయబోయే పట్టణాన్ని ఖచ్చితంగా నాశనం చేయకుండా దయ చూపుతాడు. ఏమండి, ఎంతో ఘోరమైన పాపంతో బ్రతుకుతున్న నినివే పట్టణస్థుల్ని క్షమించిన దేవుడు మనల్ని క్షమించడా? క్షమిస్తాడు. ముందు విశ్వసించాలి. ప్రభు నా పట్ల క్షమాపణ కలిగిన హృదయం ఉంది, ప్రభువుకి నా పట్ల దయ కలిగిన హృదయం ఉంది. ఖచ్చితంగా నా పట్ల ఆయన దయ చూపుతాడు. క్షమాపణ కలిగిన హృదయం ఆయన నా పట్ల ఖచ్చితంగా చూపుతాడు. నేను క్షమించమని అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడు. విశ్వసించాలి. నినివే పట్టణస్థులు విశ్వసించిన తర్వాత ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి వారు చేసిన పని ఏంటో తెలుసా? గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నారు. మొన్న చెప్పాను కదండి, గోనెపట్ట దేనికి సాదృశ్యం? దీనత్వానికి ప్రాయశ్చిత్తానికి గోనెపట్ట సాదృశ్యంగా ఉంది. దీనత్వాన్ని మనం ఎప్పుడైతే కనపరుస్తామో, దీనత్వాన్ని మనం ఎప్పుడైతే దేవుని పట్ల చూపిస్తామో, ప్రాయశ్చిత్తం కలిగిన హృదయం ఎప్పుడైతే మనకు వస్తుందో దేవుడు ప్రతి పాపాన్ని క్షమిస్తాడు. మన యవ్వన బిడ్డలు చేసే పాపం కొరకు
కొరకు ప్రతిదినము పశ్చాత్తాపం కలిగిన హృదయంతో ప్రార్థన చేయాలండి. యమనులు తప్పక 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 చెడిపోతారు లేదా తప్పక త్రుట్రిల్లుతారు అని బైబిల్ సెలవిస్తుంది. వారిని బట్టి ప్రార్థన చేయవలసిన అవసరం మనకుంది. నా యవన బిడ్డలు ఖచ్చితంగా నాశనంలోకి వెళ్ళిపోకూడదు. నా యవన బిడ్డలు సంఘంలో ఉపయోగపడాలి. నా యవన బిడ్డలు సంఘానికి రావాలి. దీని నిమిత్తమే నేను ప్రార్థన చేస్తున్నాను. ఒకరి నిమిత్తమే మనం ప్రార్థన చేసినప్పుడు అనేకుల నిమిత్తమై ఆ ప్రార్థన ప్రయోజనకరంగా మారుతుంది. ఒకరి నిమిత్తమే మనం ప్రార్థన చేసినప్పుడు మన కుటుంబానికి ఆ ప్రార్థన విజయం చేకూరుస్తుంది. ఏమండి, సంఘమంతా కలిసి ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేశారు. ఒకటే సమస్య ముందు పెట్టుకున్నారు. పేతురు చెరసాల్లో ఉన్నాడు. ప్రభువా విడిపించండి, ప్రభువా విడిపించండి. ఎప్పుడు ప్రార్థన చేశారు? అర్ధరాత్రి ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రభువా మా కాపరికి విడుదల కావాలి, చెరసాల్లో ఉన్నాడు, విడుదల కావాలి, చెరసాల్లో ఉన్నాడు, విడుదల కావాలి. ప్రార్థన చేస్తా ఉంటే ఎక్కడో చెరసాల్లో ఉన్న పేతురుని ఇక్కడ ప్రార్థన కదిలించింది. ఆ చెరసాల బద్దలైపోయిందండి. ఒక్క ప్రార్థన వారందరూ కలిసి ఐక్యతతో ప్రార్థన చేశారు. ఈరోజు నేను చెప్తున్నాను, నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేస్తే ఎక్కడో ఉన్న నీ కుటుంబం ఖచ్చితంగా నా దేవుని చెంతకు వస్తుంది. నువ్వు విశ్వసించి ప్రార్థన చేయి. నా బిడ్డ నా ప్రభు చెంత ఉండాలి, నా కుమార్తె నా ప్రభు చెంత ఉండాలి, నా భర్త నా ప్రభు చెంత ఉండాలి, నా కుటుంబం అంతా సంతోషకరంగా ఉండాలి. విశ్వసించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బంధకాలు యేసు నామంలో లయమైపోవాలి. యేసు నామంలో లయమైపోవాలి అనగానే నీ విశ్వాసాన్ని బట్టి చెప్తున్నాను, నా దేవుడు ఖచ్చితంగా అద్భుతాన్ని చేస్తాడు. విశ్వసించండి. రాత్రి విశ్వసించండి. బిడ్డల పక్షంగానా, భర్త పక్షంగానా, కుటుంబం పక్షంగానా, వేటి పక్షంగా మీరు విశ్వసిస్తున్నారు? మీరు విశ్వసించిన విశ్వాసాన్ని బట్టి చెప్తున్నాను, నా దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తాడు. ఇదిగో ఇంటర్ రాస్తున్న బిడ్డల గురించి చెప్తున్నాను. మీరు నమ్మండి, ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. ప్రభువు నా పట్ల అద్భుతం చేయగలడు, నేను మంచి మార్కులతో పాస్ అవ్వగలను. మీరు అనుకోవచ్చు నాకు 90 రావచ్చు, ఈ సబ్జెక్ట్ లో 90, ఈ సబ్జెక్ట్ లో అలా అనుకుంటాం కదండి, అలా అనుకుంటారు కదరా. అలా అనుకోకండి. 100% నేను సాధించగలను. 100% నా ప్రభు పక్షంగా చెప్తున్నాను, నేను సాధించగలనని విశ్వాసంతో ప్రార్థన చేయండి. మీరు ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు ప్రార్థన చేయండి. ఎగ్జామ్స్ నుంచి వచ్చిన తర్వాత ప్రార్థన చేయండి. ప్రభువా నేను బాగా రాశాను, నేను నీ పక్షంగా ప్రార్థన చేసుకొని వెళ్ళాను, బాగా రాసే వచ్చాను. విశ్వసించి ప్రార్థన చేసుకోండి. ప్రార్థన ప్రతి పరిస్థితిని మార్చగలదు. దేవునికి స్తోత్రం. మీ పక్షంగా మీరు విశ్వసించిన ప్రార్థన ఖచ్చితంగా అద్భుతాన్ని జరిగిస్తుంది. కుటుంబంలో సమస్యలు అయినా సరే, లేదా కుటుంబంలో ఇబ్బందులైనా సరే విశ్వసించి ప్రార్థన చేయండి. విశ్వసించిన ప్రార్థన ఎప్పుడు నిరర్ధకంగా పోదు. ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 31వ వచనం. అందరూ వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పింది. ఏమండి, అక్కడున్న వారందరూ ఒక మాట అన్నారు. ఏమని? విశ్వాసము ఉంచు, విశ్వాసం ఉంచు. దాని తర్వాత ఏం జరుగుతుందన్నారు? నీ ఒక్కడే కాదు, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ఈరోజు ప్రార్థన చేసేటప్పుడు కుటుంబంలో ఎవరైనా తప్పిపోయినా, ఐక్యత లోపించిన, బంధాల్లో ఏదైనా గలిబిలు ఏర్పడినా, నా దేవుని పక్షంగా చెప్తున్నాను, నీవును నీ ఇంటి వారును విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తే నీకు మాత్రమే కదా ప్రార్థన, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. అది ఏ రక్షణ? ఈ శరీరానికి రక్షణ, ఈ ఆత్మకు రక్షణ, లోనున్న ఆత్మకు ప్రభువు దగ్గరికి వెళ్ళడానికి రక్షణ, ఈ శరీరానికి మనం బ్రతుకు దినములన్నిట రక్షణ కలుగజేయడానికి ఈ శరీరానికి రక్షణ, మనం వెళ్తున్న ప్రయాణాల్లో ఈ శరీరానికి రక్షణ. అంత మాత్రమే కాదు, మనం మరణించిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళడానికి నిత్య రక్షణ.
ఎప్పుడు విశ్వాసము ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. ఇంకో మాట చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మొదటి వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఏమంటున్నాడు తెలుసా? విశ్వాస మూలముగా మనం ఎలా అవుతాం? నీతిమంతులుగా మార్చబడతాం. అనీతిమంతులుగా కాదు, నీతిమంతులుగా మార్చబడతాం. ఇదిగో యోబు అన్నాడు, యోబు భక్తుడు అన్నాడు, నేను నీతిమంతుడును. యోబు చెప్పుకోలేదు. యోబు చెప్పుకోకుండా ఎవరు చెప్పాడు తెలుసా? యేసుక్రీస్తు వారే స్వయముగా చెప్పారు. ఎవని? వాక్యమై ఉన్న దేవుడు వాక్యంలో చెప్పిన మాట ఏంటో తెలుసా? యోబు నీతిమంతుడు, నిందారహితుడు, యథార్థవంతుడు. ఈరోజు మనం ఆ క్వాలిఫికేషన్స్ తెచ్చుకోవాలండి. దేవుని దగ్గర నుంచి అట్టి అర్హత సంపాదించుకోవాలి. నా బిడ్డ నీతివంతురాలు, నీతిని అనుసరిస్తుంది. ఈరోజు క్రైస్తవ కుటుంబాలుగా, క్రైస్తవ వ్యక్తులుగా ఉన్న మనం, లేదా క్రైస్తవుడిగా ఉన్న మనం నీతిమంతులుగా ఉండడమే క్రీస్తు దగ్గర నిజమైన భక్తి. క్రీస్తు దగ్గర నిజమైన భక్తి ఏది? నీతిమంతులుగా ఉండాలి, నీతిని అనుసరించాలి. చావుకైనా ఎదురొద్దేది ఏంటో తెలుసండి? నీతి. నీ నీతి ఏం చేస్తుందో తెలుసా? చావును కూడా ఎదురుస్తుంది. అనీతిపరుడు నీతిమంతుని దగ్గర నిలబడలేడు. నువ్వు నడిచి వెళితే ఇతడు నీతిమంతుడు. ఎక్కడా కూడా ఎవరిది ఆశించే వ్యక్తి కాదు. ₹1 సాయం చేసే వ్యక్తి, ₹1 ఒకరికి పెట్టే వ్యక్తి. ఇది సంపాదించుకోవాలి క్రైస్తవుడుగా, ఇది సంపాదించుకోవాలి కాదా అంటున్నాడు. కాబట్టి విశ్వాసమూలమున అంటే మనం నమ్మిన నమ్మకాన్ని బట్టి, క్రీస్తు మన మీద పెట్టిన నమ్మకాన్ని బట్టి, క్రీస్తుని మనం నమ్మిన నమ్మకాన్ని బట్టి చెబుతున్నాను, మనం నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతునికి అనీతిమంతునికి పొంతన లేదు. మన నీతి మన కుటుంబానికి కూడా రక్షణిస్తుంది. మన నీతి మనకు మాత్రమే కాదు, మన కుటుంబానికి కూడా రక్షణిస్తుంది. మన నీతి మన కుటుంబాన్ని రక్షించడం మాత్రమే కాదు. ఏమంటే అప్పుడప్పుడు అంటారు కదా, తరతరాలుగా మేము ఒక మంచి కుటుంబం అండి, గౌరవప్రదమైన కుటుంబం. ఎప్పుడు చెప్పుకుంటారు అది? నువ్వు నీతిగా బ్రతికితే చెప్పుకుంటారు. క్రీస్తు పక్షముగా నువ్వు నీతిగా బ్రతికితే ఆ నీతి ఏం చేస్తుంది తెలుసా? నీ బిడ్డలకు పనిచేస్తుంది. పలానా ఆయన, వీళ్ళ నాన్నగారు ఇలా చేసేవారండి అని చెప్తారు. ఎవరి వలన? నిన్ను బట్టి నీ బిడ్డలకు ఆ కీర్తి వస్తుంది. అందుకే చెప్తున్నాను, మన నీతి మన బిడ్డలకు ప్రయోజనకరం. మన నీతి మన బిడ్డలకు అద్భుతమైన గమ్యానికి నడిపించేది, సమాజంలో గౌరవాన్ని తీసుకొచ్చేది. కాబట్టి సంగమా మనం విశ్వసించి ఏదైనా దేవుని పక్షంగా దేవుడు చేయగలడని నమ్మి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఖచ్చితంగా నాశనకరమైన తెగులను కూడా బయటకు గెంటేయగలదు, నీ ఆరోగ్యాన్ని సైతం తీసుకురాగలదు. అట్టి రీతైన భక్తి మనందరము కలిసి ఈ ఉపవాస దినాల్లో కాదు, మన జీవితాంతము కూడా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.